ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ధాన్యం రవాణాలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకుంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు హెచ్చరించారు. శుక్రవారం కలెక్టర్ కొండాపూర్ మండలం తొగర్పల్లి గ్రామంలో PACS ఆధ్వర్యంలో నడుస్తున్న ధాన్యం, జొన్నల కొనుగోలు కేంద్రాలను సందర్శించి నిర్వహణ పనితీరుపై పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో అకాల వర్షాల దృష్ట్యా రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వర్షాల వల్ల ధాన్యం తడిసిపోకుండా, నాణ్యత కోల్పోకుండా నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు, గన్ని సంచులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు, IKP శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దిష్ట మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని ఆదేశించారు. తేమ శాతం కొంచెం ఎక్కువ ఉన్న ధాన్యాన్ని తీసుకోవాలని రైస్ మిల్లర్లకు, డీలర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, RDO రవీందర్ రెడ్డి, తహసీల్దార్ అశోక్, PACS సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. మిగతావన్నీ కూడా హైబ్రిడ్ ఉన్నది మనం తీసుకుంటాం. ఆ పద్ధతి ఉంది, ఎక్కడ చూడలేదు. ముందు అది వేరే వెరైటీ మిక్స్ అయింది అనుకున్నాను. మన ఇన్సెక్టర్లు కూడా వచ్చారు, హైట్ డిఫరెన్స్ ఉంది. రెండు కలిపేస్తున్నారు. ఇంకా పక్షుల కోసం తినకుండా కొద్ది పెరిగింది. జొన్నలు కూడా పెరిగింది మేడం. లాస్ట్ ఇయర్ హైబ్రిడే ఎక్కువ ఉంది మేడం.